హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ కలర్ రూఫ్ ఇంజనీర్స్. హాయ్ అండి, ఈరోజు కూడా ఒక సరికొత్త టాపిక్తో వచ్చేసానండి. ఇంద్రధనుష్ ప్లస్ JSW వారి ఉత్పాదన అని చెప్పుకున్నామండి. అలాగే ఇంద్రధనుష్ ప్లస్ అనేది రూఫింగ్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఎంపిక అయితే చెప్పుకోవచ్చండి. ఇలా చాలా విషయాల్లో ఇంద్రధనుష్ ప్లస్ అనేది మంచి క్వాలిటీస్తో మార్కెట్లో లభించే ఒక మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్గా చెప్పుకున్నాము కదండి. అయితే ఇంద్రధనుష్ ప్లస్ JSW వారి ప్రోడక్ట్ ఇంద్రధనుష్ ప్లస్లో గల క్వాలిటీస్ అన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చాయండి. అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే మా షెడ్స్కి కానీ, మా గూడమ్స్కి కానీ, కోల్డ్ స్టోరేజెస్ కోసం కానీ, అగ్రికల్చర్గా కానీ, అలాగే స్కూల్ పర్పస్లో కానీ, అలాగే గ్యారేజెస్లో కానీ, ఇలా కోల్డ్ స్టోరేజెస్కి అండ్ ఇలా మాకు కావాలి అని చాలామంది అనుకుంటారు. అయితే ఇంద్రధనుష్ ప్లస్ JSW వారి ప్రోడక్ట్ అసలైన ఇంద్రధనుష్ రేకులను మేము ఎలా గుర్తించాలి అనే ఒక చిన్న సందేహం ఉంటుందండి. దానికోసమే ఈ టాపిక్ అండి. ఇంద్రధనుష్ ప్లస్ స్టాండర్డ్ మార్కింగ్స్ అంటే ప్రామాణిక గుర్తులండి. అంటే ఇంద్రధనుష్ ప్లస్ అనేది మనకి బయటికి ఇంద్రధనుష్ ప్లస్ ఫిల్మ్ గార్డ్తో మనం చూస్తున్నాం కదండి. ఈ విధంగా అయితే షీట్స్ అనేవి వస్తాయి. అయితే వీటికి బ్యాక్ సైడు ఇంద్రధనుష్ ప్లస్ షీట్లు చెరిపివేయలేని మార్కింగ్తో వస్తాయండి. లైనర్ మార్కింగ్తో చూడండి, చెరిపివేయలేని లైనర్ మార్కింగ్ కింద చూసారు కదా. అలాగే ఇంద్రధనుష్ ప్లస్ షీట్లు వాటర్ మార్కింగ్ లోగోతో కూడా వస్తాయండి. ఇక్కడ వాటర్ మార్క్ లోగో ఉంది చూసారు కదా. అది ఆ షీట్ బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది అనేది చూద్దామండి. ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి షీట్స్ కట్ చేస్తున్నారు చూడండి, ఇంద్రధనుష్ ప్లస్ షీట్లు. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇక్కడ వాటర్ మార్కింగ్ అండి. అది వాటర్ మార్క్ లోగో. అది షీట్ని మనం పూర్తిగా తిప్పి చూద్దాం ఒకసారి బ్యాక్ సైడ్. ఓకే, చూసారు కదా, ఇక్కడ వచ్చేసి వాటర్ మార్క్ లోగో ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ మనకి లైనర్ మార్కింగ్ అనేది ఉన్నదండి. చెరిపివేయలేని లైనర్ మార్కింగ్ అండి. ఈ టెక్నిక్ అందరికీ తెలిసిందేనండి. పెట్రోల్తో కానీ NC టిన్నర్తో కానీ ఈ లైనర్ మార్కింగ్ అనేది మనము ఇలా చెరిపినప్పుడు అది చెరిగిపోదండి. అందుకని దీన్ని చెరిపివేయలేని లైనర్ మార్కింగ్గా మనం చెప్పుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా లైనర్ మార్కింగ్ అనేది ఉంటుంది. లైనర్ మార్కింగ్ అనేది షీట్కి పైన కిందన కూడా వస్తుందండి. మీరు చూడొచ్చు, ఇంద్రధనుష్ ప్లస్ PPGL షీట్ AZ70తో వస్తుంది. అలాగే 550 MPa ఉంటుంది. ఇంద్రధనుష్ ప్లస్ వాటర్ మార్క్ లోగో అండ్ రెండు ఒకేసారి చూడొచ్చండి. మీరు చూసారు కదా, పైన వాటర్ మార్క్ లోగో, అలాగే కిందన మనకి లైనర్ మార్కింగ్ లోగో. ఒక్కసారి మళ్ళీ చూద్దామండి. ఇంద్రధనుష్ ప్లస్ AZ70తో ISI BIAS అప్రూవ్డ్ అండి. ఇది ఈ లైనర్ మార్కింగ్ అనేది మనం చెప్పినప్పుడు చెరిగిపోయింది అంటే కనుక అది డూప్లికేట్ ప్రోడక్ట్గా గుర్తించాలండి. JSW వారి ఇంద్రధనుష్ ప్లస్ ఇలాగ చెరిపివేయలేని లైనర్ మార్కింగ్ అంటే ఏంటంటే మీరు అసలైన క్వాలిటీ గల ప్రోడక్ట్ తీసుకున్నారా లేదా అనేది తెలుస్తుందండి. మరి వాటర్ మార్క్ లోగో ఏంటంటే ఇతర బ్రాండ్స్ కన్నా ఇతర బ్రాండ్స్ నుండి డిఫరెన్స్ అనేది చూపిస్తుందండి. ఇలాగా లైనర్ మార్కింగ్ అండ్ వాటర్ మార్కింగ్ వస్తుందండి. సో ఈరోజు మన టాపిక్లో అసలైన ఇంద్రధనుష్ ప్లస్ షీట్ని ఎలా గుర్తించాలి మార్కింగ్స్ ద్వారా అనేది తెలుసుకున్నామండి. మరి నెక్స్ట్ ఇంకో టాపిక్తో వచ్చేద్దాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.